హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి చారు. కొబ్బరి అరముక్క తీసుకున్న, ఇక అరముక్కకు ఇన్ని పాలు తీసుకోవచ్చు. కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టి అలా కొన్ని వాటర్ పోస్తూ బట్టతోని లేదంటే జాలితోనైనా చేయితోనైనా వడగట్టుకోవచ్చు. అలా వడగట్టుకుంటూ కొబ్బరిని పాలలాగా తీసుకోవాలి. ఇది ఒక బాండి పెట్టి ఇందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ రెబ్బలు మెత్తగా దంచేసి ఆయిల్లో వేయాలి. ఇలా పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము తీసుకున్నటువంటి కొబ్బరి పాలను ఇందులో పోయాలి. ఇలా ముందే తీసి పెట్టుకున్న నేను కొబ్బరి పాలను ఇలా పోసిన తర్వాత ఈ పాలు కొంచెం వేడి అవ్వాలి. బాగా వేడి కానివ్వద్దు, ఎందుకంటే పాలు కదా పగులుతాయి, అందుకనే కాస్త వేడి కానివ్వాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి వేడి కానిచ్చి, ఇప్పుడే ఉప్పు వేయద్దు. ఉప్పు వేస్తే పాలు విరిగిపోతాయి, పగులుతాయి కదా, అన్ని ముద్దలాగా పగిలుతాయి, విరుగుతాయి కదా, అందుకనే ఉప్పు ఇప్పుడు వేయకుండా కాస్త వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కొబ్బరి పాలతో చారు పిల్లలకి హెల్దీ. కొబ్బరి తింటే హెల్దీ కదా. కొబ్బరి ఈ విధంగా అందిస్తే పిల్లలకి తినడానికి మంచిగా ఉంటుంది. అన్నంలో, ఉప్మాలో కానీ కొన్ని టిఫిన్స్కి, అన్నంకి పిల్లలకి ఇవ్వడానికి ఈజీగా కొబ్బరితో పాలు ట్రై చేయండి ఒకసారి. ఇది నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.